అఫైర్స్ తెలుగులో చెప్పడం అనేది ఇట్స్ న్యూ ఏమంటారు అచీవ్మెంట్ అని చెప్పాలి. ఎలా అనిపిస్తుంది మీకు? దీంట్లో చాలా అచీవ్మెంట్స్ అవి ఉన్నాయి మ్యామ్. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు మన ఇన్స్టిట్యూట్ నుంచి రాంబాబు సార్ కరెంట్ అఫైర్స్ ఇంగ్లీష్లో చేసేవాళ్ళు యూట్యూబ్లో. ఓకే. ఇప్పుడు మనం మన క్వశ్చన్ని కొన్ని పార్ట్స్గా చూసుకుంటే మేము యూట్యూబ్లో చేస్తున్నాము, కరెంట్ అఫైర్స్ హిందూ పేపర్ని చేస్తున్నాము, తెలుగులో చేస్తున్నాము. 3 చూసుకుంటే యూట్యూబ్ ఎందుకు ఇందాక అన్నట్టు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అదొక మంచి ప్లాట్ఫామ్గా ఇదైంది. సో అందుకని యూట్యూబ్ చేస్తున్నాం. ఇంతకుముందు చాలా ప్లాన్స్ వేశారు. మేము స్టూడెంట్గా ఉన్నప్పుడే ఒక కమ్యూనిటీ రేడియో పెట్టి అశోక్ నగర్ మొత్తం మార్నింగ్ న్యూస్ వినిపించాలి అనుకున్నాం. ఓకే. ఇప్పుడు దానికి పర్మిషన్స్ అవి సరిగా రాలేదు. సో టెక్నాలజీ లేకుండా జస్ట్ ఒక ఫోన్ కెమెరా పెట్టుకొని వీడియోస్ రికార్డ్ చేసిన రోజులు ఉన్నాయి. అవే చూసేవాళ్ళం మేము. ఓకే. ఆల్ ఇండియా లెవెల్లో ఫస్ట్ టైం సార్ స్టార్ట్ చేశారు. అప్పుడు నాకు తెలుగు మీడియం నేను. సో ఇంగ్లీష్లో చదవడం కష్టంగా ఉండేది. సార్ వీడియోస్ చూసి అమ్మయ్యా అర్థమైంది అనుకొని అప్పుడు నేను చదువుకునేదాన్ని. ఓకే. అలా కొన్ని ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్కి వన్ పాయింట్ ఆఫ్ టైంలో ఎక్కడో చోట బెనిఫిట్ అవుతూ వస్తుంది. సో అది బ్యాక్గ్రౌండ్లో అలా ఉండింది. ఫస్ట్ టైం ఆయన స్టార్ట్ చేశారు, చాలా మంచి పేరు వచ్చింది. ఒక స్టూడెంట్ అలహాబాద్ నుంచి వాయిసే కనిపిస్తుంది, మనిషి కనిపించరు. ఆయన చూడడానికని అక్కడి నుంచి వచ్చేవాళ్ళు. సో మాకు అది చాలా గ్రేట్ ఫీలింగ్ అనమాట. మేము స్టూడెంట్గా ఉన్నప్పుడు అమ్మో సార్ని చూడడానికి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు అని. తర్వాత లాస్ట్ ఇయర్ మాకు ఒక డిస్కషన్ వచ్చింది, తెలుగులో కూడా చేయొచ్చు కదా అన్నారు. తెలుగులో ఎందుకు సార్, చాలామంది ఇంగ్లీష్లో రాస్తున్నారు కదా అన్నట్టుగా ఐ వాజ్ రిలక్టెంట్. కానీ మా డిస్కషన్ తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే, గత 5-6 ఇయర్స్గా మనకి ఎంపీసీ కోర్సులు అని చెప్పి ఐఐటీస్ అని చెప్పి లింగ్విస్టిక్ స్కిల్స్ చాలా తగ్గిపోయాయి మేడం. మనం ఎప్పుడు మ్యాథ్స్ ఫిజిక్స్ దీంతో ఒక చదవడం కానీ రాయడం కానీ ఆ స్కిల్ తగ్గిపోయింది. దాంతో పేపర్లో ఉన్న ఇష్యూని ఒక కాంప్రిహెన్సివ్ అండర్స్టాండింగ్ తగ్గిపోయింది. సో దాంతో ఏమనుకున్నాము, తెలుగులో చేస్తే మన మదర్ టంగ్ అందరికీ అర్థమవుతుంది. ఆల్మోస్ట్ మన స్టేట్స్లో ఉన్న వాళ్ళకి తెలుగులో వింటే అర్థమవుతుంది. ఇంకొకటి, ఇప్పుడు నేను తెలుగు మీడియం కాబట్టి నాకు అర్థమైందన్న పర్సెప్షన్లో ఉన్నా చాలా రోజులు. కానీ ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్ళు కూడా అంత ప్రొఫిషియెంట్గా లేరు. సో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఏదో వర్డ్స్ చదువుతున్నారు, సెంటెన్సెస్ చదువుతున్నారు, కానీ ఒక థీమ్ అర్థం చేసుకోవట్లేదు. సో ఆ థీమ్ అర్థమవుతుందన్న ఉద్దేశంతో స్టార్ట్ చేశాము. కానీ అదొక బోల్డ్ డెసిషన్ అప్పట్లో చెప్పాలంటే. 5-6 అవర్స్ తీసుకుంటుంది. సో ఆ 5-6 అవర్స్ క్లాస్ చెప్పుకోవచ్చు, చదువుకోవచ్చు, చాలా అదర్ థింగ్స్ చేసుకోవచ్చు. ప్లస్ దానికి కమిట్మెంట్ చాలా చాలా కావాలి మేడం. ప్రతిరోజు సండేస్ కూడా ఆపకుండా చెయ్యాలి అంటే లైఫ్లో ప్రతిరోజు 5 గంటలు ఇవ్వాల్సిందే దానికి. చాలామంది ట్రై చేశారు బట్ కంటిన్యూ చేయలేకపోయారు. 1 ఇయర్ రీసెంట్గానే మేము సెలబ్రేట్ కూడా చేసుకున్నాం, 1 ఇయర్ కంప్లీట్ అయింది అని చెప్పేసి. ఓకే. అది నాకు పర్సనల్గా స్టూడెంట్స్కి చాలా చాలా యూజ్ అయింది. నాకు ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది మేడం దీంట్లో. ఎన్టీఆర్ విద్యోన్నతి అని లాస్ట్ ఇయర్ వరకు మన ఏపీ గవర్నమెంట్ ఒక స్కీమ్ రన్ చేసేది. దాంట్లో చాలామందికి స్కాలర్షిప్ ఇచ్చి గవర్నమెంట్ చదివించేది. నియర్లీ 3000 స్టూడెంట్స్ వరకు. వాళ్ళలో మనీ కట్టలేని వాళ్ళు, చాలామంది రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఏదో ఆస్పిరేషన్తో వచ్చే వాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు. వాళ్ళలో చాలామంది తెలుగు మీడియం నుంచి ఉండేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఒకసారి నా దగ్గర, సార్ ఇది చెప్పారు మా సార్ ఒకసారి చెప్పాక ఆలోచించండి మీరు అన్నట్టుగా ఒక సజెషన్ ఇచ్చారు. మేము ఇదంతా అసలు డిస్కస్ చేసాం, ఏంటి లింగ్విస్టిక్ స్కిల్స్ ఎలా ఉన్నాయి ఇవంతా. ఈ స్కీమ్ కింద మన ఇన్స్టిట్యూట్లో కొంతమంది జాయిన్ అయ్యారు. 3 వచ్చారు నా దగ్గరికి. వాళ్ళు అన్నారు, మ్యామ్ మాకు కొంచెం హెల్ప్ కావాలి అన్నారు. సో నేను ఫుల్ టైం మెంటార్ అనమాట ఇన్స్టిట్యూట్లో. సో ఈ స్టూడెంట్స్కి ఏది కావాలన్నా, డౌట్స్ ఉన్నా ఏదైనా మెంటార్షిప్ చేసేదానికి. ఏం కావాలి చెప్పండి అన్నాను. మాకు కరెంట్ అఫైర్స్ సరిగా అర్థం కావట్లేదు అన్నారు. వీడియోస్ చూడండి అన్నాను. వీడియోస్ ఇంగ్లీష్లో చూస్తున్నాం మేడం, మాకు తెలుగు మీడియం నుంచి వచ్చాము, మాకు ఆ పదాలు కూడా అర్థం కావట్లేదు. ఒక చిన్న ఆర్టికల్ చదవడానికి మాకు 2 గంటలు పడుతుంది డిక్షనరీ పెట్టుకొని. ప్లస్ అక్కడి వరకు నాకు ఓకే అనిపించింది. వాళ్ళు చెప్పిన నెక్స్ట్ సెంటెన్స్ ఏదైతే ఉందో అక్కడ నాకు నేను ఏదో ఒకటి చెయ్యాలి అనిపించింది. వాళ్ళు ఏం చెప్పారంటే, మమ్మల్ని చాలా చిన్న చూపు చూస్తున్నారు, తెలుగు మీడియం, మీరు తెలుగు మీడియం, మీరు తెలుగులో రాస్తున్నారు, మీకు రాదు అని చాలా చిన్న చూపు చూస్తున్నారు అన్నారు. అది నాకు పర్సనల్గా కనెక్ట్ అయింది. ఒక స్టూడెంట్ గవర్నమెంట్ అంత స్పాన్సర్ చేసి మనీ ఇచ్చి చదువుకోవాలన్న ఎయిమ్తో ఇక్కడికి వచ్చి వాళ్ళంత ఇన్ఫీరియారిటీ ఫీల్ అవుతూ కంటిన్యూ చేయలేరు. ఒకసారి రాసారు రాలేదంటే కంటిన్యూ చేయలేరు.
దాంతో అప్పుడు చెప్పాను నేను చేస్తాను అని. నేను స్టార్ట్ చేసేటప్పుడు ఒక మేబీ ఇలాంటి వాళ్ళు ఒక 100 మందో, మహా అయితే తెలుగులో రాసే వాళ్ళు ఒక 1000 మంది ఉంటారు అనుకున్నాను. వీడియో చూసేది నేను 100 కంటే ఎక్కువ మందిని ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రాంక్లీ. ఫస్ట్ డే వీడియోకి 23,000 స్టూడెంట్స్ చూశారు. అప్పుడు నాకు అర్థమైంది అసలు లేదండి, మనలాగా తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో తెలుగులో రాసే వాళ్ళే కాదు, తెలుగు మీడియం చదివి ఇంగ్లీష్లో రాసేవాళ్ళు, ఇంగ్లీష్ మీడియం చదివి ఇంగ్లీష్లో రాసే వాళ్ళకి కూడా యూస్ అవుతుంది అన్న దాంతో నాకు ఇంకా మోటివేషన్. ప్లస్ ప్రతిసారి స్టూడెంట్స్ రావడము, మేడం బాగుంది అని చెప్పడము, కొంతమంది నా టీచర్స్ కూడా మేము మీ వీడియోస్ చూస్తున్నాం బాగుంది, మేము ప్రిపేర్ అవుతున్నాం అని చెప్పడము. దీంతో నాకు ఆ కంటిన్యూషన్ అనేది వచ్చింది, ఆ మోటివేషన్ అనేది వచ్చింది. నేను తెలుగు మీడియం నుంచి వచ్చి చాలా ఇబ్బంది పడ్డాను మ్యామ్. ఒక బుక్లో ఒక పేజ్ చదవడానికి చాలా చాలా ఇబ్బంది. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను. నేను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నా ఆప్షనల్, నేను ఎగ్జామ్ రాస్తూ ఉన్నాను. నేను ఢిల్లీలో ఉన్నా, వింటర్ డిసెంబర్లో ఉంటుంది ఎగ్జామ్. చాలా చలి, మనకి కొంచెం కష్టంగా ఉంటుంది. అయితే తలకి క్యాప్ అవేం వేసుకోవద్దు అన్నారు ఎగ్జామ్లో. వేసుకోలేదు, చాలా చల్లగా ఉంది, రాస్తున్నా. నాకు పబ్ యాడ్ అంటేనే కొంచెం భయం. ఆ టైంలో ఒక క్వశ్చన్ వచ్చింది, దాంట్లో ఒక వర్డ్ ఉంది, బాస్టియన్ అని. పోలీస్ సిస్టమ్ ఇస్ ది స్ట్రాంగెస్ట్ బాస్టియన్ ఆఫ్ బ్రిటిషర్స్ అనింది క్వశ్చన్. ఓకే, నాకు ఆ వర్డ్కి మీనింగ్ తెలియలా. 10 మార్క్స్ క్వశ్చన్, నాకు ఆ వర్డ్కి మీనింగ్ తెలియలా. చాలా ట్రై చేశాను, ఏమైండొచ్చు, ఇది పాజిటివ్ వర్డా నెగిటివ్ వర్డా ఏది తెలియలేదు. నేను ఆ క్వశ్చన్ వదిలేసి వచ్చాను. సో ఆ అటెంప్ట్లో నాకు దాని నుంచి ఒక 5-6 మార్క్స్, ఇంకొక దాని నుంచి 5-6 మార్క్స్ వస్తే అయిపోయేది. సో అలా నేను చాలా ఇబ్బందులు ఫేస్ చేశాను. అప్పుడు ఆ మోటివేషన్స్ అన్నిటితో తెలుగు కరెంట్ అఫైర్స్ ఇప్పటికీ మీరు చూస్తే రెగ్యులర్గా 8,000 స్టూడెంట్స్ ఫాలో అవుతారు. ఏ వీడియో చేసినా తెలుగులో 8,000 స్టూడెంట్స్ చాలామంది చేస్తున్నారు. కానీ ఇంతమందికి ఇంత క్వాలిటీతో తెలుగులో వీడియోస్ మనం చూస్తే చాలా వాటిలో సూపర్ఫిషియల్గా చెప్తూ వెళ్ళిపోతున్నారు. కానీ ఒక వీడియో కోసం 5 గంటలు బ్యాక్గ్రౌండ్ చేసి వీడియో వచ్చేది అరగంటే, కానీ దాని వెనకాల ఉన్న కష్టం చాలా కష్టం అండి. 5 అవర్స్ అలా అలా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటర్వ్యూనే తీసుకోండి. మన ఇంటర్వ్యూ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ సోన్స్ రోజు అనుకోవడానికే ఫస్ట్ మీ డేటు, మా వాళ్ళు కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళ డేటు, నాది, ముగ్గురు డేట్ ఒకటి ఫిక్స్ అవ్వాలి. అయిన తర్వాత ఇన్ టైంలో మీరు రావాలి, ఇంటర్వ్యూలో వాళ్ళు మీరు రావాలి. ఇంత అయిన తర్వాత ఇంటర్వ్యూలో ప్రాపర్ కంటెంట్ ఉండాలి. ప్రాపర్ కంటెంట్ ఉంటే కానీ మనకి వ్యూస్కి రీచ్ అవ్వదు. అవును, ఏదో చేసేసామన్న పేరుకు చేస్తే కనీసం చూసేవాళ్ళు, కింద కమెంట్స్ పెట్టేవాళ్ళు బోల్డ్ అంతమంది మనకి. సో అలాగా ఒక చిన్న ఇంటర్వ్యూకి, ఒక హాఫ్ అవర్ ఇంటర్వ్యూకి ఇలా అయితే ఒక ఇన్ఫర్మేటివ్ ఉండే ప్రోగ్రామ్కి మీరు వెనకాతలు ఎంత కష్టపడాలి. అవును, ఒక రోజు నైట్ 12 o'clock అప్లోడ్ చేసిన రోజులు చాలా ఉన్నాయి మేడం. నాకు అప్పుడప్పుడు 8 hours క్లాసెస్ ఉంటాయి. ఆ 8 hours క్లాస్ ఉంటే ఇంటికి వెళ్ళి, మాది ఒక సింగిల్ బెడ్రూమ్ రూమ్ అనమాట. నాకు 2 sisters, వాళ్ళని బయట కూర్చోమని చెప్పి, లేకపోతే బయట అదే హాల్లో పడుకోమని చెప్పేసి నేను రూమ్ లాక్ చేసుకొని వీడియోస్ చేసి పబ్లిష్ చేసిన రోజులు చాలా ఉన్నాయి. సో అలాంటి ఎన్నో ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 1 week అంతా నా గొంతు బాగాలేదు, వెదర్ మారి, కానీ వీడియో చేయాలి, స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు, కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. సో అలాంటివి ఎన్నో ఉన్నా అది పెద్ద కష్టం అనిపించదు మేడం. ఇప్పుడు నేను చెప్తుంటే మీకు కష్టపడుతున్నారేమో అనిపిస్తుంది, కానీ దాంట్లో ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే నేను చూశాను కొంతమందిని, నేను ఇంకా ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను. ఇంతకుముందు మా సార్ వీడియో ఇంగ్లీష్ కరెంట్ అఫైర్స్ మీరు చూస్తే మార్నింగ్ 3:30కి లేచి చేసేవాళ్ళు, మమ్మల్ని కూడా ఫోర్స్ చేసేవాళ్ళు, లేవండి లేచి వీడియో చేయండి అని. బట్ డిఫరెంట్ రీజన్స్ వల్ల మేము ఈవినింగ్కి అప్లోడ్ చేస్తాము. అది మాకు ఇన్స్పిరేషన్. మేము స్టూడెంట్గా ఉన్నప్పుడు చూసాం, సార్ అంత కష్టపడి ఆయన వీడియో చేసి మార్నింగే అప్లోడ్ చేసి, పొద్దున్న మేము 6 o'clockకి లేచేలోపు వీడియో ఉంటుంది. అంటే పేపర్ చదివి, బ్యాక్గ్రౌండ్ చదువుకొని, వీడియో చేసి, అప్లోడ్ చేసి, ఇదంతా 6 o'clock ముందు జరిగేది. సో అట్లాంటి వాళ్ళని చూసి ఇప్పుడు ఈ వీడియో చేయడానికి బాగాలేకున్నా ఫీవర్ ఉంది అని ఒకసారి చెప్పాను. సార్ నాకు ఫీవర్గా ఉంది, నేను ఇవాళ చేయలేను. ఫీవర్గా ఉంటే మంచిదే కదమ్మా, ఫ్రీగా ఉంటావు, క్లాసులు ఏమి ఇవ్వం కదా, హ్యాపీ కూర్చొని వీడియో చేయొచ్చు కదా అంటారు. సో ఆ కమిట్మెంట్ ఏరియాలో ఉన్నారు మ్యామ్. అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంత కమిటెడ్గా ఉన్నప్పుడు మనకి ఆ కమిట్మెంట్ పెరుగుతూ ఉంటుంది. ప్లస్ స్టూడెంట్ ఎక్కడ కనిపించినా
మేడం మీ కరెంట్ అఫైర్స్ వీడియో బాగుందంటే అప్పుడు వెళ్ళి ఇంకా మంచిగా చేయాలి, ఇంకా 2-3 స్లైడ్స్ చెప్పాలి అన్న ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. ప్లస్ మనము ఫెయిల్ అయ్యాము, ఇలాగా ఇంకొక స్టూడెంట్ అవ్వకూడదు అన్న ఆ లోపల ఆ ఫీలింగ్ ఉంటుంది చూసారా, దాంతో క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వాలనిపించదు. ట్రూ, నిజం. Please do subscribe to iDream and hit the bell icon. Please subscribe to iDream. iDream ని సబ్స్క్రైబ్ చేయండి. Hi, this is Nidhi Agarwal. For more videos, please subscribe to iDream. And please subscribe. Please subscribe to iDream channel and subscribe. Press the bell icon for more updates. Subscribe to iDream. Subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.